రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 193 మండలాల్లోని 3911 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు వేస్తున్నారు ఓటర్లు. రాష్ట్ర ఎన్నికల సంఘం 38,350 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని వసతులు కల్పించారు. కొన్నింటిని మోడల్ పోలింగ్ స్టేషన్లుగా తీర్చిదిద్దారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియను చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. రెండో విడతలో మొత్తం 4,333 పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వగా 5 పంచాయతీలు 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 415 పంచాయతీల్లో సర్పంచ్ 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కోర్టు కేసులు ఇతర కారణాల వల్ల 2 పంచాయతీలు 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన 3,911 సర్పంచ్ 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓట్లేస్తున్నారు ఓటర్లు. మొత్తం 508 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. 56 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 1,686 మంది అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు. 4,937 వార్డులకు గాను 917 ఏకగ్రీవం అయ్యాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు పోలీసులు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండో విడత పంచాయతీ ఎన్నికలపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, శ్రవంతి, రాష్ట్ర వ్యాప్తంగా 193 మండలాలలో రెండో దశకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొందని చెప్పొచ్చు. మొత్తం 3,911 పోలింగ్ గ్రామాలలో కూడా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం రెండో విడతకు సంబంధించి 57 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. మొదటి దశకు సంబంధించినటువంటి పోలింగ్ సరళిని చూసాం. సేమ్ రెండో దశ పోలింగ్స్లో అంతకంటే ఎక్కువ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారనేది అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్లెల్లో సందడి నెలకొంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లంతా కూడా బారులు తీరారు, పోలింగ్ కేంద్రాల దగ్గరకు వస్తున్నారు. అయితే చలి తీవ్రత కూడా చాలా ప్రాంతాలలో కూడా ఎక్కువగా ఉంది. చలి ఎక్కువగా ఉండడం ఉదయం కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర మాత్రం మందకొడిగా ఉన్నప్పటికీ కూడా చాలా పోలింగ్ కేంద్రాలలో కూడా చలిని కూడా లెక్క చేయట్లేదు. పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తున్నారు. అందులోనూ ఇవాళ సండే 10 తర్వాత నుంచి పోలింగ్ సంబంధించినటువంటి పీక్ స్టేజ్కి చేరుకుంటుంది అనేది అధికారులు భావిస్తున్నారు. 10 నుంచి 1 గంట వరకు భారీ ఎత్తున పోలింగ్ జరిగే అవకాశం ఉంటుందనే చేస్తున్నారు. కానీ ఉదయం నుంచే ఓటర్లు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే 3,911 గ్రామ పంచాయతీలకు సంబంధించి 12,782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే చూడొచ్చు మనం ఈ 29,917 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో 71,071 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఇప్పటి వరకు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 415 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏకగ్రీవం అయ్యాయి. 8,307 వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఈ 38,337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 57,22,665 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే రెండో దశకు సంబంధించి 415 గ్రామాలలో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా ప్రస్తుతం అయితే 29,917 వార్డులకు సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం పోలింగ్ స్టేషన్ల దగ్గర కూడా ఉదయం 7 గంటల నుంచే వస్తున్నటువంటి ఓటర్లు కావచ్చు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాలను ఎకో ఫ్రెండ్లీగా కూడా తీర్చిదిద్దారు. ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి దగ్గర కూడా వస్తే గ్రీనరీని ఉట్టిపడే విధంగా కూడా వీటన్నింటి కూడా ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విధమైనటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా చూస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో దశలో
ఈ పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇదంతా కూడా కొనసాగుతుంది. అయితే ఓటర్లు కూడా ఉదయమే ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలి వచ్చారు. వచ్చినటువంటి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే మొదటి దశకు కంటే కూడా ఈసారి రెండో దశలో ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు అనేది చెప్తున్నారు. మొత్తం రెండో దశకు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే 564 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి 27 మండలాల పరిధిలో. ఇక్కడ 508 గ్రామ పంచాయతీలకు సంబంధించి పోలింగ్ జరుగుతుంది. 16,086 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం పోటీ చేస్తున్నారు. అదేవిధంగా 4,937 వార్డులకు సంబంధించి 917 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 4,020 వార్డులకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఈ బరిలో కూడా 9,874 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అయితే ఉదయం నుంచి 7 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం ఉన్నది కూడా ఇది గీసుకొండకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం. ఇక్కడ 12 వార్డులు ఉన్నాయి. అయితే పోలింగ్ సంబంధించి కూడా ప్రతి వార్డుకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రానికి సంబంధించి కూడా పోలింగ్ బూత్లో అందరూ కూడా ఓటు వేస్తున్నారు. అయితే మొదటి దశలో కౌంటింగ్ సంబంధించి చాలా చోట్ల మేజర్ గ్రామ పంచాయతీలో అర్ధరాత్రి వరకు కూడా జరిగాయి. ఈసారి అలా జరగకుండా ఎక్కువ టేబుల్స్ వేసి కౌంటింగ్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం అయితే ఓటు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఓటు వేస్తున్నారు. అమ్మ, పొద్దున్నే వచ్చారు కదా, ఎట్లా ఉంది మీ దగ్గర ఓటింగ్ కానీ ఇదంతా కూడా ఈ స్టేషన్ ఈ పోలింగ్ స్టేషన్ చూస్తే ఎలా అనిపిస్తుంది? బాగుంది, బాగా డెకరేషన్ చేశారు, మంచిగా ఉన్నది. అసలు మీరు పోలింగ్ వచ్చినప్పుడు ఇట్లుంటది అనుకున్నారు, ఎట్లుంది? లేదు, ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూర్చోవడానికి కూడా ఒకవేళ జనం ఎక్కువైతే కూర్చోవడానికి కూడా పండాల స్టేషన్లో కుర్చీలు ఉన్నాయి, బాగానే ఉంది ఇక్కడ. ప్రస్తుతం అయితే పిల్లలతో సహా వచ్చి వాళ్ళు ఓటేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ఎట్లా చూస్తారు? గ్రామ పంచాయతీ ఎన్నికలు అనగానే అభివృద్ధిని చూస్తారా? ఏది ప్రభావితం చూపిస్తుంటుంది? అభివృద్ధిని చూస్తాం. ఇప్పుడు ఈసారి అంటే వచ్చే జనాలకు మాత్రం ఓటర్స్కి మాత్రం మంచి సౌకర్యం చేస్తాం. సో మీరు గెలిచిన అభ్యర్థికి మీ ఊరు నుంచి ఎట్లాంటి సమస్యలు తీసుకెళ్తారు? డెవలప్మెంట్ చేయాలనే ఆకాంక్షతోనే మనం ఓటు వేయగలుగుతాం. ఏం సమస్యలు ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి, ఇప్పుడు కొన్ని సమస్యలు తీరినాయి అనుకో, కొంచెం సిసి రోడ్లు ఇట్లా కొన్ని సమస్యలు తీరినాయి, కానీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. శ్మశాన వాటికలన్నీ వాటికి కాంపౌండ్ వాళ్ళు లేవు, కొంచెం ఇంకెన్ని రోడ్లు ఉన్నాయి, రోడ్ల విషయాలు కూడా ఉన్నది. సో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇది ఫస్ట్ టైమా? ఇదివరకు కూడా వేసారా? ఇదివరకు కూడా వేసామండి. అప్పుడు ఎలా ఉంది పోలింగ్, ఇప్పుడు ఎట్లా ఉంది అసలు? ఇప్పుడు బాగా గ్రీనరీ ఏర్పాటు చేశారు, మంచి డెకరేషన్ చేశారు. ఎట్లా ఉంటుంది అంటే గ్రామ పంచాయతీ అంటే రూరల్లో ఓటింగ్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ చలి ఇదంతా ఏమైనా ఇంపాక్ట్ కనపడ్డదా ఉదయం పూట? అలాంటిది ఏం లేదండి ఈరోజు. సో శ్రవంతి, ప్రస్తుతం అయితే ఓటర్లు అయితే బారులు తీరుతున్నారు. మనం ఒక్కసారి పోలింగ్ కేంద్రాన్ని కూడా మనం చూడొచ్చు. ఇది గ్రీనరీ తోటి ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఈ గ్రామంలో పండే పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటలను కూడా డిస్ప్లే చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కావచ్చు, ఇక్కడ పండే ఫ్రూట్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడికి పోలింగ్ కేంద్రాలకు ఎవరైతే ఓటర్లు వస్తారో వాళ్ళను అట్రాక్ట్ చేసే విధంగా కూడా. రెండోది ఎకో ఫ్రెండ్లీ వైపు అంటే పర్యావరణాన్ని పరిరక్షించడంలో కూడా వాళ్ళ పాత్ర ఉండాలి. ఈ విధంగా గ్రీనరీ ఉంటే మన సమాజం బాగుంటుంది అనే ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కూడా ఈసారి పోలింగ్ స్టేషన్లలో చేశారు. అదేవిధంగా ఓటు హక్కును కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి, ఓటుకున్నటువంటి ప్రాధాన్యత వీటన్నిటిని తెలిపే విధంగా కూడా పిల్లలకు కూడా పోటీలు పెట్టారు. వాళ్ళు వేసినటువంటి డ్రాయింగ్స్ వాటిన్నిటితో కూడా ఒక ఎగ్జిబిట్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఓటు ఖచ్చితంగా వినియోగించుకోవాలి, ఓటు వేసి ఆ గ్రామానికి సంబంధించినటువంటి పరిపాలన మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి. పరిపాలన బాగుండాలి అంటే మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. అది గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు వరకు కూడా ఇదే విధంగా ఉండాలి అనేది చూపెడుతూ కూడా పిల్లలు వేసినటువంటి డ్రాయింగ్స్ కావచ్చు, ఇవంతా కూడా ఒక ఏకో ఫ్రెండ్లీలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. అయితే ఓటింగ్ సంబంధించి కూడా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వచ్చినటువంటి ఓటర్లకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కల్పించారు. అయితే దాదాపు ఇప్పుడు వరంగల్ జిల్లా ఉంది. వరంగల్ జిల్లాలో 74 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా వరంగల్ కలెక్టరేట్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి సీసీ కెమెరాల ద్వారా
వెబ్ క్యామ్ ద్వారా కూడా అక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సేమ్ టైంలో వరంగల్ కమిషనరేట్లోనే 1800 మంది పాత నేరస్తులు కావచ్చు, రౌడీ షీటర్స్ కావచ్చు, గత ఎన్నికలలో ఘర్షణలకు పడినటువంటి వాళ్ళు ఉన్నారు కావచ్చు, వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా కూడా అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందని చెప్పొచ్చు. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్.